ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. చిన్నిని ఎవరు కాపాడారో తెలుసా? వీడియోలో తెలుసుకుందాం. రాఘవల్లి అంటుంది, మిస్ అయింది బావా, ఎలా చేయాలో అర్థమవుతలేదు, ఎంత తెలివిగా మిస్ అయింది అని అంటే, వాళ్ళ నాన్న చచ్చిపోయినని వచ్చింది కదా, అలాగైనా ఎలా అయినా మళ్ళీ ప్లాన్ వేసి రప్పించుకోవచ్చు, ఏం బాధపడకు అని అంటాడు మన దేవ. తర్వాత మన పెయింటర్ దగ్గరికి మన లోకి పంపించిన రౌడీ వచ్చి ఆ పెయింటర్ని తీసుకొని వెళ్ళి ఒక రూమ్లో బంధిస్తాడు. తర్వాత మన మ్యాడీ వచ్చి చూస్తాడు, ఆ పెయింటర్ ఉండడు. ఎక్కడికి వెళ్ళాడు బ్రో అంటే, ఏమో బ్రో నాకు తెలీదు అని అంటే, నేను ప్రతిసారి ట్రై చేస్తున్నా, నా చేతుల నుంచి మిస్ అవుతుంది అని పాపం మన మ్యాడీ అనేది బాధపడతాడు. తర్వాత మన మధుని రౌడీలో కిడ్నాప్ చేస్తారు కదా, వాళ్ళు ఒక ప్లేస్కి తీసుకొస్తారు. అన్న ఆర్థికం రా, నేను వెళ్ళాలి అని అంటే, ఎవరు తీసుకురమ్మన్నారా అంటే, మా అన్న తీసుకురమ్మన్నాడు అంటే, అప్పుడే మన హాఫ్ టికెట్ అనేది అప్పుడే వస్తుంది. టికెట్ కనపడగానే మన చిన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫీల్ అవ్వగానే హాఫ్ టికెట్ అడుగుతుంది. నాన్న ఆర్థికం ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, హాఫ్ టికెట్ వేరే వాళ్ళు ఎందుకు చేస్తున్నా అంటే, వాళ్ళు మన వాళ్ళు తెలియదమ్మా, కానీ కావాలనే ప్లాన్ చేశారు, అదృష్టం బాగుండి నువ్వు నాకు కంటపడ్డావు, ఇక్కడికి వెళ్తున్నానని ఎలా తెలుసు హాఫ్ టికెట్ అని అంటే, అతను అంటాడు, లేదు నువ్వు అలా మాట్లాడేటప్పుడు నువ్వు చిన్నివని నాకు అర్థమైంది, అందుకే ఎలాగైనా నేను కాపాడుకోవాలని ఇలా చేశానమ్మా, నన్ను క్షమించు అంటే మన మధు అతనికి దండం పెడుతుంది. ఎవరో కిడ్నాప్ చేశారమ్మా, అవును ఒకసారి నేను హాస్పిటల్లో చూశాను, తర్వాత నాకు కనిపించకుండా వెళ్ళిపోయాడు, అదే నన్ను పట్టుకోవడానికి, నన్ను బయటికి రప్పియడానికి ఇదంతా చేసిన ప్లాన్ ఏమో, వాళ్ళు ఎవరు ఉండొద్దని ఇలా చేసుంటారా, తెలీదమ్మా, తెలీదు, కానీ వాళ్ళు మనల్ని పట్టుకోవడానికి చూశారమ్మా, కానీ జాగ్రత్తగా ఉండాలమ్మా, నువ్వే చిన్నివని ఎవరికి తెలియకూడదు, సరేనా? సరే, వెళ్ళి చిన్నిని డ్రాప్ చేసి రండి. సరే అన్న. నాన్న ఎలాగో నా పక్కల లేడు, నువ్వన్నా నా పక్కన ఉండొచ్చు కదా అంటే, లేదు అమ్మా, నేను నీ పక్కన ఉంటే నీకే ప్రమాదం, పక్కన లేకపోయినా నీడగా నీ వెంటే ఉంటూ నిన్ను కాపాడుకుంటూ వస్తానమ్మా. దుర్గా, నువ్వు వెళ్ళి డ్రాప్ చేసే. దేవగాని ప్లాను, చిన్నికి ఎట్టి పరిస్థితుల్లో నిజం తెలియకూడదు అని మన హాఫ్ టికెట్ అనుకుంటాడు. నా శ్రేయ లోకి కాల్ చేస్తుంది. ఏంటి నేను మళ్ళీ కాల్ చేస్తుంటే కలవట్లేదేంటి అని అంటే, నేను రెస్టారెంట్లో ఫోన్ మర్చిపోయాను, అందుకని లేపలేకపోయాను అని అంటుంది. ఎందుకు అంతగానం కాల్ చేసావంటే, ఏం లేదు మా అన్నయ్యకు మినిస్టర్ వాళ్ళు సంబంధం కుదిరిందని చెప్పాను కదా, వాళ్ళు లంచ్కి వస్తానని చెప్పారు, నెక్స్ట్ వీక్ పెళ్లి సంబంధం కుదిరించుకోవడానికి వస్తామని చెప్పారు అని మన శ్రేయ చెప్తుంది లోకి. నాకు మా బావగిట పెళ్ళి అవుతుందంటే కంగ్రాట్స్ శ్రేయ అని చెప్తుంది. నువ్వు చాలా లక్కీ అని అంటే, ఏడా లక్కీ, ఆ దరిద్రాన్ని పట్టుకొని తిరుగుతున్నారు కదా, అందుకే వాళ్ళందరికీ చెప్పాం, ఓకే అని అన్నారు అని అంటది. చేయాలి అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, అందుకే మా అత్తయ్య మామయ్య గిట్ట తొందరగా ఎంగేజ్మెంట్ చేయాలని చూస్తున్నారు. ఏంటి లోకి పలకట్లేదు, ఉన్నావా లేదా అంటే, ఉన్నాను, మా బ్రదర్ వాళ్ళు వచ్చారు, మళ్ళీ కాల్ చేశానని ఫోన్ పెట్టేస్తుంది. తను వస్తుంది, మీరు నేను చెప్తే గిట్ట వినకుండా వెళ్ళారు కదా, అది వచ్చిందే అని వాళ్ళమ్మ. కొంచెంసేపు ఉంటే దాన్ని చూసేవాళ్ళమే, కానీ అది వచ్చే లోపల పొగ వచ్చి గందరగోళమై అది వెళ్ళిపోయింది. అవునా, సరే, ఆ దరిద్రంని చూడకపోతే ఏమైందిలే అని లోకి అంటారు. తర్వాత వాళ్ళ అన్న అంటాడు, తను ఖచ్చితంగా చిన్నే అమ్మ, అలా ఎలా చెప్తున్నావురా అంటే, తను ఒక కాలేజ్ స్టూడెంట్ అమ్మ, చిన్ని తప్ప తనకు రావడానికి ఎవరికి అవకాశం ఉంటుంది, చిన్నే వచ్చింది అని అంటే, ఎందుకు వస్తే ఏమన్నా గుడి కడతావా నువ్వు, దాన్ని చంపి మన నాన్న పక్కల ఫోటో పెట్టాలి అని లోకి అంటే, గురించి మర్చిపో అని అంటది. వెళ్తుంటది. అప్పుడే మన మ్యాడీ వస్తాడు. మధు మ్యాడీని ఆపేసి, ఎక్కడికి వెళ్ళావంటే, మా బంధువుల వాళ్ళ ఇంటికి వెళ్ళాను, లేట్ అయింది కదా అని అంటది. ఏంటి అలా ఉన్నావు అని అంటది. మళ్ళీ మ్యాడీకి అడుగుతుంది, మ్యాడీ నువ్వెందుకు అలా ఉన్నావు అని, చేసి వస్తున్నాను కదా, అందుకే నా ఫేస్ అలా ఉంది అని అంటాడు మ్యాడీ. తర్వాత మధు, నువ్వెందుకు అలా ఉన్నావు అంటే, ఏం లేదు మ్యాడీ, నేను చాలా బాగున్నాను అంటే, ఆర్ షూర్ అంటే, అవును. మధు, మనం టీ తాగుదామా అని టీ తాగడానికి వెళ్తారు. అక్కడ వర్షం బాగా మంచిగా ఉంది వెదర్ అని అంటాడు మ్యాడీ. తర్వాత నీకు ఒక విషయం అడుగుతాను, చెప్తావా అంటే, చెప్తాను అంటే, నువ్వు ఏం జిల్లాకు ఉన్నావు, నువ్వు ఎవరిని లవ్ చేయలేవా అని అడుగుతాడు. విషయంలో ఎవరిని లవ్ చేయకుండా ఉన్నావా, నిజం చెప్పు. నిజం చెప్తున్నాను మ్యాడీ, నేను ఎవరిని లవ్ చేయలేదు, నా అట్మాస్ఫియర్ అలాంటిది, కానీ నిన్నెవరైనా ప్రేమించారంటే, లేదు మ్యాడీ. చెప్తావు మధు, ఇంత అందంగా ఉండి స్కూల్లో కాలేజ్లో ఎవరు నీకు ప్రపోజ్ చేయలేరా, లేదు మ్యాడీ. ప్రపోజ్ చేసిన లిస్ట్లో ఒక 100 ఉండొచ్చు, స్కూల్లో ఒక 20, కాలేజ్లో ఒక 50, ఇంత పెరుగుకుంటూనే పోయి ఉండొచ్చు కౌంట్ అని అంటాడు. అంటే, చాలు మహాన్ బాబు, నీకు ఈరోజు ఏమైంది, ప్రేమించిన వాళ్ళంతా దేవదాసులై రోడ్డు మీద తిరుగుతూ ఉండొచ్చు అని అంటే, మధు నవ్వుతుంది. చూద్దామని నేను ఇక్కడి వరకు తీసుకొచ్చాను, సరే లేట్ అవుతుంది పద వెళ్దాం అన్న, ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్దాం పద. చాలా బాగుందిరా, టిప్ గిట ఉంచుకో, మీ జంట చాలా బాగుందన్నా. రే ఫ్రెండ్స్ రా, ఎంతమందిని చూడలేనన్నా, ముందు ఫ్రెండ్స్ అంటారు, తర్వాత లవర్స్ అంటారు. గుడికి వెళ్దాం, వస్తావా అంటే, వస్తాను. సరే వెళ్దాం, అమ్మవారి గుడి ఉంది, అక్కడికి వెళ్దాం. సరే, అక్కడికి వచ్చేసాయి, సరేనా? సరే. నవ్వుతూనే ఉండాలి మధు, నీకెంతో ఇష్టమైన పెళ్ళి ఆగిపోయింది,
మీ అమ్మ నాన్న చాలా బాధపడ్డారు. నచ్చిన అబ్బాయిని నాకు చూపించు, నేనే పెళ్లి చేస్తాను. ఓకేనా? ఓకే మ్యాడీ.